రైట్. ఈ విషయం ఏంటంటే వచ్చే నెల ఫిబ్రవరి 15 లోపుగానే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఎందుకంటే ఓట్ల లెక్కింపు జరిగింది, తర్వాత రిజర్వేషన్లు అయిపోయినాయి. ఇక షెడ్యూల్ విడుదల చేయడం ఒక్కటే లేట్ ఉంది కాబట్టి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రచారం స్టార్ట్ చేసారు. కేటీ రామారావు అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నాడు. సన్మాన సభల పేర మీటింగులు పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఎవ్వరు నిలబడ్డా సరే కేసీఆర్ అనుకొని ఓట్లేయరని చెప్పేసి కేటీ రామారావు తిరుగుతున్నాడు. ఇక రేవంత్ రెడ్డి రేపటి నుంచి ఈ దావోసు పర్యటన ఇది అయిపోయిన వెంటనే రేవంత్ రెడ్డి తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఏ క్యాండిడేట్ ను పెట్టాలని చెప్పేసి వాళ్ళు కూడా రంగంలోకి దిగి వాళ్ళు కూడా ఎవరిని గెలుస్తారు, ఎవరిని అవతలను గుంజుకోవాలనే పని మీద బీజేపీ వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద అయితే ఎన్నికల నగరం మొగుడు ఒక్కటే ఆలస్యం. ఆల్రెడీ లోపల ప్రచారం ఆల్రెడీ సిట్టింగ్లు అవుతున్నాయి. సిట్టింగ్లు అంటే ఓ 10 మంది నువ్వు దగ్గర కూర్చుండబెట్టి అదే అమ్మ ఇదేంది ఒక్కొక్క కౌన్సిలర్ పోటీ చేస్తే మినిమము ఎన్ని పైసలు తెలుసా? మనం చెప్తే వాళ్ళ ఆగమవుతుందేమో. దాదాపుగా కోట్ల రూపాయలు తప్పితే లక్షలతోటి రాజకీయం లేదు. రాజకీయం చెప్పాలంటే రాజకీయంలో నిజంగా వీళ్ళు ఈ పాలసీని తీసుకొచ్చింది మాత్రం బీఆర్ఎస్. పైసలు వంచాలి, ఓట్లు వేయించుకోవాలి అనే పాలసీని తీసుకొచ్చింది బీఆర్ఎస్. దాన్ని కంటిన్యూ చేస్తుంది కాంగ్రెస్. ఇక అంతే, జనాలు అటు వైపు మారిరు కదా. అదే వాళ్ళను మళ్ళీ మలుచుకోవాలంటే వాళ్ళు వేసిన ఎత్తుగాడు వీళ్ళు కూడా వేయాల్సి వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇదంతా విషయము. ఒక ఓటు అనేది కొన్ని కోట్లు కొనలేని సంపద, ఎవడు దోచుకోలేని సంపద. కానీ కొంతమంది ఈ మధ్య గమ్మతం ఏంటంటే ఏం జరుగుతుంది అంటే ఈ ఓట్ల పండుగ రాగానే ఆ రాత్రి అంతా తలుపులు కుల్లబెట్టంగానే ఆ వాస్తవానికి వాళ్ళకు ఎవరినో గెలిపించాలనేది ఏముండదు. ఎవడు పైసలు ఎక్కిపించిండు, వాడు నాతో మాట్లాడిండా, మా ఇంటికి కరెక్ట్గా కోటర్ పంపించిండా లేదా, ఇవన్నీ మళ్ళీ వాళ్ళందరూ కూడా ఒకరికి ఇప్పుడు మధు చందు ఇంకో 4 పోటీ చేస్తున్నారు అనుకో, వీళ్ళందరి దగ్గర తీసుకుంటారు. వాళ్ళు తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవము ఆత్మవిశ్వాసము ఎవరిని దెబ్బతీసే కార్యక్రమంగా ఉండదు. ఎందుకంటే 10వ పరక సాయం చేసినోనికి 1 ఓటు, 20-30 సాయం చేసినోనికి 2 ఓట్లు విశ్వాసం చూపిస్తారు. విశ్వాసంతో నడుస్తూ ఉంది ఇప్పటి వరకు. అంటే ప్రజలను మోసం చేసిన ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారు తప్పితే నాయకులను ప్రజాప్రతినిధులను మోసం చేసిన ప్రజలుగా ఇప్పటికి మిగులుతలేరు. అట్లా మిగులుతనే మన ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. అంతో ఇంతో ప్రజలకు ప్రజాప్రతినిధులు నాయకులు జీతాలందరూ భయపడే సమయం వస్తుంది. అందులో భాగంగా మీరు ఎటేసిన ఓట్లు మాత్రం ఒకే వైపు వేయాలి, ఒకరినే నాయకుడిగా ఎన్నుకునే కార్యక్రమం చేయాలి. అంతేగాని ఆయన కోటరు ఇచ్చిన ఆయనకో ఓటు, 5 ఓట్లుంటే అటో ఓటు ఇటో ఓటు, మీరు వేస్తున్నటువంటి ఓట్లలో మీకే సరైనటువంటి ఒక నిర్ణయం లేదు, ఎవరిని ఎన్నుకోవాలనే ఒక బాధ్యత లేదు. అందుకోసము ఇక ముందు అలా జరగకుండా చూసుకోవాలని కాస్ట్లీ రాజకీయాలను తెరలేపినటువంటి ఈ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ వీళ్ళకే చెందుతుంది. అదేదైనా గోల్డ్ మెడల్ ఏదైనా ఇచ్చేది ఉంటే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలి, ఆ తర్వాత కాంగ్రెస్కి ఇవ్వాల్సింది. సరే నెక్స్ట్. విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.